హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. సో రస్సెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి బజ్ ఏదైతే ఉందో ఇండియాలో ఇప్పుడు భారీ ఎత్తున జరుగుతూ ఉంది. బ్రిటన్ ప్రధానమంత్రి భారత పర్యటన తర్వాత మన ప్రధానమంత్రితో చర్చలు జరిపి భారతదేశంలో కూడా రస్సెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని దాదాపు 8 యూనివర్సిటీస్ భారతదేశంలో రాబోతున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ అసలు ఈ రస్సెల్ గ్రూప్ ఏంది, దీని కథ ఏంది అని చెప్పేసి చాలా రకాలుగా వెతుకుతూ ఉన్నారు. రస్సెల్ గ్రూప్కి 100 సంవత్సరాల చరిత్ర ఉందండి. రస్సెల్ గ్రూప్ అంటే చిన్నది కాదు. టాప్ క్యూఎస్ ర్యాంకింగ్లో 100 యూనివర్సిటీస్లో దగ్గర 5 నుంచి 8 యూనివర్సిటీస్ ఓన్లీ కేవలం రస్సెల్ గ్రూప్కే. ఇంత పెద్ద భారతదేశంలో టాప్ 100లో ఒక యూనివర్సిటీ కూడా లేదు మనకి. అట్లాంటిది ఒకే ఒక గ్రూపు ఇన్ని యూనివర్సిటీస్ క్యూఎస్లో టాప్ 100 ర్యాంకింగ్లో ఉన్నాయంటే ద కమిట్మెంట్ టు క్వాలిటీ రస్సెల్ గ్రూప్ ఏదైతే ఉందో అల్టిమేట్ అండ్ అన్మ్యాచ్డ్ క్వాలిటీ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి యూఎస్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఐవీ లీగ్ కాలేజెస్ అని అంటారు. యూకేకి సంబంధించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఓన్లీ రస్సెల్స్ గ్రూప్ గురించే మాట్లాడతాం అంతే. అంటే ఒక దేశం ప్రపంచానికి యూకే మన యుఎస్ తర్వాత హైయెస్ట్ డెస్టినేషన్. యూకే, ఆస్ట్రేలియా అండ్ కెనడా ఈ 3 కూడా సరిసమానమైనటువంటి డెస్టినేషన్స్గా ఉన్నాయి. అంత డెస్టినేషన్లో దాదాపు 20 పైన యూనివర్సిటీస్ కలిగి ఉండి టాప్ 100 యూనివర్సిటీస్ దాదాపు 8 యూనివర్సిటీస్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి సో అసలు ఈ గ్రూప్ గురించి ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి, మన భారతదేశానికి ఏమేమి రాబోతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ బట్ ఈ గ్రూప్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంది. మనకి ప్రపంచంలో టాప్ యూనివర్సిటీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు హార్వర్డ్ తర్వాత ఆక్స్ఫర్డ్ గురించి చాలా గొప్పగా మాట్లాడతాం. సో ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రస్సెల్ గ్రూప్ది. మీకు అంటే దీని గొప్పతనం తెలియాలన్నట్లయితే సో ఏదైనా కానీ ఎకనామిక్స్ చదివేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక డ్రీమ్ కాలేజీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వర్డ్ బిజినెస్ స్కూలు, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇన్సీడ్ ఫ్రాన్స్. ఈ 3 ప్రపంచంలో టాప్ 3 పొజిషన్స్ అనమాట. సో ఇలా అగైన్ లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వీళ్ళదే. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా మంచి కాలేజ్ అండి. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఇది చాలా స్పెషల్ కాలేజ్, చాలా గొప్ప పేరున్నటువంటి కాలేజ్ అనమాట. అది కూడా రస్సెల్ గ్రూప్లో ఉంది. కింగ్స్ కాలేజ్ లండన్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్. ఇట్లా ఒకసారి ఈ గ్రూప్ గురించి మొత్తం వివరంగా చూద్దాం ఈ వీడియోలో మనం. రస్సెల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ వన్ ఫిట్స్ యూ. యూకేలోని రస్సెల్ గ్రూప్ యూనివర్సిటీస్లో ఏది ఎంచుకోవాలనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్. అకాడమిక్ రెప్యుటేషను, సోషల్ లైఫ్, హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ ఈ యూనివర్సిటీలో ప్రతిదీ కూడా కనిపించేటువంటి ఒక కామన్ వర్డ్స్ అనమాట. ఇవి మంచి ప్రొఫెసర్స్, మంచి సోషల్ లైఫ్, సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి యూనివర్సిటీస్. ప్రతి యూనివర్సిటీ అందరికీ సరిపోదు, మీ ప్రాధాన్యతను బట్టి దాన్ని ఎంచుకోవాలన్నమాట. సో మొత్తము అకాడమిక్ పిల్లర్లో మనం డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక కాలేజీ గురించి ఇది ఇట్స్ ఏ జనరల్ సబ్జెక్ట్, ఎవరికైనా వర్తిస్తుంది. ఫస్ట్ ఆ కాలేజీలో మీరు ఫీజు కట్టుకోగలరా, ఎందుకంటే ధనం మూలం యుద్ధం జగత్ కాబట్టి మనకు డబ్బులు ఉంటేనే ఎంత దూరమైనా పోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఫీజు మీరు ఫిట్ అవుతారా, ఓకే. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఎలా ఉంది, అక్కడ సోషల్ లైఫ్ ఎలా ఉంది, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఆ కాలేజీలో నాకు అడ్మిషన్ వస్తుందా రాదా, ఇంతే కదా. ఈ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం హైదరాబాద్లో కాలేజ్ తీసుకున్నా, అనకాపల్లిలో కాలేజ్ తీసుకున్నా ఈ పాయింట్లే చూసుకోవాలి. సో ఈ ప్యాటర్న్ బాగుంది కదా. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఫీజులు, ప్లేస్మెంట్స్, ర్యాంకింగ్స్, సోషల్ లైఫ్, స్టూడెంట్ సాటిస్ఫాక్షను మరియు పాసిబిలిటీ టు గెట్ ఇన్ టు దట్ కాలేజ్. సో ఈ 6 ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ టేకింగ్ ఎనీ యూనివర్సిటీ అడ్మిషన్. రస్సెల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఆన్ యావరేజ్గా సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది. 25 లక్షల నుంచి 35 లక్షలు కూడా ఉంది కొన్ని యూనివర్సిటీస్లో. అదే నాన్ రస్సెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యూకేలో తీసుకున్నప్పుడు ఒక 18 లక్షలు ఉంటాయి ఏదైనా యూనివర్సిటీ. మన ఇండియన్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అప్రాక్సిమేట్గా ఒక 10 లక్షలు దొరికేస్తుంది. అంటే యూకేలో రస్సెల్ గ్రూపులో ఉన్నటువంటి ఫీజులో ఎగ్జాక్ట్గా సగం ఫీజుకి మనం భారతదేశంలో సేమ్ డిగ్రీ చదువుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్: క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్, కార్డిఫ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ హ్యాంప్టన్. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ క్యాంపస్ ఇది మనకి గురుగ్రామ్లో వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది క్యాంపస్. నేను షూట్కి పోదాం అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు. ఒకసారి అన్ని క్యాంపస్లు ఓపెన్ అయిన తర్వాత రస్సెల్ గ్రూప్ని అయితే మాత్రం నేను పర్సనల్గా వెళ్ళి వీడియో షూట్ చేసి మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నా, పర్టికులర్గా ఇండియన్ క్యాంపస్ని. మిగిలిన వాటితో పోలిస్తే ఇవి కొంచెం తక్కువ ఖర్చుతో ఉంటాయి. సో ఈ ఫీజులు కొంచెం తక్కువ. అందులో మన ఇండియాకి వచ్చింది సౌత్ హ్యాంప్టన్. అక్కడ సపోజ్ అప్రాక్సిమేట్గా దీనికి ఒక 20 లక్షలు ఎంతో ఫీజు ఉందనుకో, మన దేశంలో ఓన్లీ 10 లక్షలు అయిపోద్ది సంవత్సరానికి. 4 సంవత్సరాలు 40 లక్షలు. ఇక్కడ మనం అంటే డొకోటా కాలేజీలో చదవాల్సి వచ్చిన 40 లక్షలు అంటే ఏముంటుంది. ఇప్పుడు సౌత్ హాంప్టన్ యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ చూసుకొని ఆడ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు యూకే యూనివర్సిటీస్ గురించి మనం యూకేకి పోయి చూడలేం కదా.
వచ్చినటువంటి క్యాంపస్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ క్యాంపస్ టూర్కి పోయినప్పుడు ఖచ్చితంగా మీకు సౌతాంప్టన్ యూనివర్సిటీ కూడా చూపిస్తాను నేను. ఢిల్లీ టూర్కి వస్తారు కదా, చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, మేము ప్రతి సంవత్సరం టూర్ చేస్తాం. ఏది ఢిల్లీలో ఉన్నటువంటి డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో, బెన్నెట్ కానీ, జీడీ గోయంకా కానీ, గీతా కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఇటువంటి యూనివర్సిటీస్కి ఢిల్లీ కాలేజీలు చూడడానికి వస్తారు చాలామంది పేరెంట్స్. ట్రిప్కి అమౌంట్ కట్టుకొని, కన్సల్టేషన్ అమౌంట్ 10,000 ప్లస్ ట్రిప్ అమౌంట్ సపరేట్గా 10,000 ఉంటుంది. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఢిల్లీలో ఉన్నటువంటి కాలేజెస్తో భాగంగా ఒక ఫారెన్ ఫ్లేవర్ కూడా చూపిస్తే బాగుంటుందని సౌతాంప్టన్ కూడా చూపిస్తాం అనుకుంటున్నా. చూపిస్తాను కూడా నెక్స్ట్ టైం మనకు ట్రిప్ పోయినప్పుడు. వర్క్ ఆపర్చునిటీస్ అండ్ నెట్వర్కింగ్, పరిశ్రమతో అనుసంధానం, ఇండస్ట్రీ కాలేజ్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన విద్యా వ్యవస్థలో లోపించింది అది. అక్కడ ఏదైతే ఉన్నాడో ఆ కీ పాయింట్ని పట్టుకున్నాడు. రిమైనింగ్ ఖచ్చితంగా ఇంటర్న్షిప్స్, కంపెనీస్తో ఇంటర్లింకేజ్, ఇవి రెండే రస్సెల్ గ్రూప్ యొక్క ప్రాధాన్యత. ప్లేస్మెంట్ అవకాశాలు కోరుకునేదానికి ఆబ్వియస్గా ఇది బెస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్న్షిప్ వస్తుందో మనకు ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ కూడా వస్తుంది. సో ఇండస్ట్రీ లీడర్స్ ఏదైతే ఉన్నాయో, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ నట్టింగ్ హోమ్ అనేది రావట్లేదు కానీ ఇది 116 ఎంత ఉంటుంది. మలేషియాలో ఉందండి. నేను ఈ క్యాంపస్ విజిట్ చేసిన, బ్రహ్మాండంగా ఉంది. దగ్గర మీకు ఒక 55 lakhsలో అయిపోద్ది అనమాట. ఫారిన్ డిగ్రీ కూడా వచ్చేస్తుంది, నట్టింగ్ హోమ్ డిగ్రీ వస్తుంది. క్యాంపస్ అయితే సూపర్గా 110 ఎకరాల క్యాంపస్లో ఉంది. మన తెలుగు ఫుడ్ కూడా ఉంది. మలేషియా క్యాంపస్ ఇది ఉంది. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్, దుర్హమ్ యూనివర్సిటీ. దీనికైతే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మస్తు ఉంటుందండి. దుర్హమ్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. ఇందులో మనకు షార్ట్ కట్ బ్రిస్టల్ అయితే ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసింది. నట్టింగ్ హోమ్ వచ్చేసి మలేషియాలో క్యాంపస్ ఉంది. వీళ్ళు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పోవాలంటే యాక్సెప్టెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి. దీనికి కూడా ఒక అడ్డదారి ఉంది. అదేంటంటే వీళ్ళ క్యాంపస్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్ని తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టినారు. వీళ్ళు 1,30,00,000 ఉంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ, డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉండి 3+ years ఎక్స్పీరియన్స్ ఉంటారో, 1,30,00,000 కానీ ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే మనం వాళ్ళని మెంటర్షిప్ చేసి లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కూడా అడ్మిషన్ చేసి పెడతాను నేను. సో ఇది ఒక ప్రెస్టేజియస్ థింగ్ అండి. లండన్లో మన భారతీయులు మొదటి నుంచి సరే, మనకి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించారు, ప్రపంచాన్ని కాలనీలు చేసుకున్నారు. మన ఒక్కదాన్ని ఆక్రమించలేదు, సగం ప్రపంచాన్ని ఆక్రమించేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ సబ్జెక్ట్ జోలికి నేను పోను కానీ ఐఎమ్ రెస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ టు వాళ్ళు దాదాపు 400 ఏళ్ళు 500 ఏళ్ళ చరిత్ర ఉంది ఒక కాలేజీకి ఇది. సో బ్యూటిఫుల్ కాలేజెస్, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్దీ ఫైనాన్స్ స్టేటస్. ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క కాలేజీ దగ్గర 100 కోట్ల బ్యాలెన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు మంచి ఫ్యాకల్టీని, మంచి ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఈ యూనివర్సిటీస్కి మంచి గుర్తింపు ఉంది. నేను యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదివి వచ్చినానంటే, ఒక 7 చదివి వచ్చినా మనకు అల్టిమేట్గా స్కిల్ అనేది ఇంపార్టెంట్. కానీ మీకు ఒక వాల్యుయేషన్, ఇప్పుడు మనం హైదరాబాద్లో చదువుతాం అనుకోండి, మనం ఏదో ఒక మారుమూల ఉన్నటువంటి కాలేజీలో చదవడానికి, సిబిఐటీలో చదవడానికి వేరియేషన్ ఉంది కదా. సిబిఐటీ ప్రెస్టేజ్, సిబిఎస్ఈదే, వాసవి ప్రెస్టేజ్, వాసవిదే. ఏదో అట్టడుగున ఉన్నటువంటి కాలేజీ అక్కడ కూడా బీటెక్ వస్తుంది, ఇక్కడ కూడా బీటెక్ వస్తుంది అంటే అక్కడ 35,000 సంవత్సరానికి 50,000 దొరికిపోతుంది, ఇక్కడ 30 లక్షలు కట్టాలి. ఎందుకు? వాల్యుయేషన్. ఇంకా సులభమైన భాషలో చెప్పాలంటే మనకు వాచ్ 1,000 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి కూడా దొరుకుతుంది. అదేవిధంగా రోలెక్స్ వాచ్ తీసుకుంటే మనకు 15 లక్షలు దొరుకుతుంది. రోలెక్స్ వాచ్ పెట్టుకున్నటువంటి వాల్యూ, అదేవిధంగా ఈ 500 వాచ్ పెట్టుకున్నటువంటి వాల్యూ వేరే. మనుషులందరూ ఒకటే అయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకునేటువంటి, అంటే మీ దగ్గర ఆర్థికంగా స్తోమత ఉంటే, బ్రిటిష్ కాలేజెస్ ఆ దేశంలో ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం ఎక్కువ యూజీ ఎడ్యుకేషన్ చేస్తాం కదండి. యూజీలో పిల్లల్ని దూరం పంపించాలన్నట్లయితే ఇబ్బంది ఉంది. ఇప్పుడు మనకి బెంగళూరులో కూడా వచ్చేసింది రస్సెల్ గ్రూపు, ముంబైలో రస్సెల్ గ్రూప్ ఉంది, అహ్మదాబాద్ గిఫ్ట్ సిటీలో ఉంది, అదేవిధంగా ఢిల్లీలో గురుగ్రామ్లో ఉంది. సో మీ దగ్గర చేతిలో డబ్బులుంటే ఫారెన్ డిగ్రీ మీ చేతికి వచ్చేస్తుంది. మీరు మెథడాలజీ, ఎవరైతే రోట్ లెర్నింగ్ లేదా బట్టి కొట్టుడు మీద ఫ్రస్ట్రేషన్తో ఉన్నారో పేరెంట్స్, ఆప్షన్ లేక మళ్ళీ అదే ఫ్రస్ట్రేషన్లో బతుకుతున్నారో, వాళ్ళకైతే మాత్రం ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో మంచి పేరుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రపంచాన్ని శాసించేటువంటి పొజిషన్లో కొన్ని వేల మంది తయారై ఉన్నారు. కాబట్టి డబ్బులుండి, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏం చెప్పంటారా, మన దగ్గర ఏదైనా ఒక క్యాంపస్లో డబ్బులు కాలేజ్ తీసుకోవాలన్నట్లయితే మొత్తం బ్లాక్ అమౌంట్ ఇవ్వాలి. ఏదైనా సిబిఐటీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంకో దగ్గర తీసుకోవాలన్నా 10 నుంచి 20 లక్షల రూపాయలు మీరు నల్లధనాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఏదైనా మీరు చెక్ రాసి చేయొచ్చు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మీకు లోన్స్, ఈ కాలేజీలో ఎక్కడైనా మీరు సీట్ తెచ్చుకున్నట్లయితే లోన్ కూడా ఈజీ. మనము loans.edu9.in అని లోన్స్ కూడా ప్రొవైడ్ చేసే సిస్టమ్ ఉంది. మీ సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉండి మీకు కానీ డబ్బులు ఉంటే మొత్తం లోన్ కూడా వచ్చేస్తుంది. హ్యాపీగా యూజీ కూడా మీరు బయట దేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. సో 8 రస్సెల్ గ్రూప్ యూనివర్సిటీస్ మేడ్ ద లిస్ట్. ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీస్లో వీటికి స్థానం ఉంది. టాప్ 50 యూనివర్సిటీస్లో 8 యూనివర్సిటీస్ రస్సెల్ గ్రూప్ నుంచి ఉన్నాయట. సో ఎలైట్ 8, ఈ 8 యూనివర్సిటీస్ ఏంటి అంటే లండన్లో ఉన్నటువంటి 5 యూనివర్సిటీస్.
ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, UCL, కింగ్స్ కాలేజ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇవన్నీ కూడా లండన్లో ఉన్నటువంటి మన రస్సెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. వేరే లండన్ బయట అంటే లండన్ సిటీలో కాకుండా బయట ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్. ఈ పేర్లైన వైపు ఉంది కదా, చాలామంది వినుంటారు ఈ కాలేజీల గురించి. సో మనమైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నాం. సోషల్ లైఫ్, కమ్యూనిటీ, చదువుతో పాటు మంచి సోషల్ లైఫ్ మరియు క్యాంపస్ వాతావరణం కోరుకునే వారికి ఇవి మంచి అడ్డాలన్నమాట. స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నటువంటి కాలేజెస్లో లీడ్స్, షెఫీల్డ్, న్యూ క్యాజిల్, ఎక్స్టర్. సో వీటికి స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ పరంగా మంచి పేరు ఉంది. సిటీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నట్టు. ఇది UK గురించి చెప్తున్నాను. మన ఇండియా గురించి ఇంకా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పూర్తవగానే మన ఇండియన్ వీడియో కూడా చేస్తాను నేను. సో సిటీ లైఫ్లో అక్కడ బర్మింగ్హామ్, మాంచెస్టర్, కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్, UCL సిటీ లైఫ్కి బాగుంటాయి అన్నమాట. సో క్యాంపస్ అనుభవం లేదా సిటీ లైఫ్ మీ ఇష్టాన్ని బట్టి మీరు క్యాంపస్ని ఎంచుకోవచ్చు. అక్కడ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ని బట్టి టీచింగ్ క్వాలిటీ, సపోర్ట్, రిసోర్సెస్, ర్యాంకులు మాత్రమే కాదు విద్యార్థుల సంతృప్తి మరియు మౌలిక సదుపాయాలు కూడా చాలా ముఖ్యం కాలేజీని ఎంచుకునేటప్పుడు. సో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ దీనికి పెట్టింది పేరు అనమాట. వీళ్ళకి ది బెస్ట్ నేమ్ ఉంది. 81% స్టూడెంట్స్ ఇది సూపర్ కాలేజ్ అని చెప్తూ ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ఏదైతే ఉందో ఇది 2nd ప్లేస్లో ఉంది. 3rd ప్లేస్లో యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ యార్క్ కూడా మనకి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ బాగుందన్నమాట. టాప్ 20లో ఉంటాయి అక్కడ, ఏది UKలో. యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి ఆక్స్ఫర్డ్, ఇంపీరియల్ ఈ రెండు వదిలిపెట్టేస్తే రిమైనింగ్ కోట్లో పెద్ద కష్టమేం కాదండి అడ్మిషన్. యూజీలో అయితే మనం ఈజీగా అడ్మిషన్ చేసి పెట్టచ్చు. హై ప్రాబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్, మనకు కొంత ఈజీగా అడ్మిషన్స్ దొరికే అవకాశం ఉన్నటువంటి యూనివర్సిటీస్లో క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్, కార్డిఫ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ఇది బెంగళూరులో రాబోయే యూనివర్సిటీ ఇదే. ఓకే, ఇది ఆల్రెడీ ఇది ముంబై కానీ లేకపోతే మనకి గిఫ్ట్ సిటీ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. న్యూ క్యాజిల్ యూనివర్సిటీ ఇది కూడా రాబోతుంది మనకి. సో క్వీన్ మ్యారీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఇది ఇంకా రాలేదు. వాళ్ళకి చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి అనమాట ఇయర్. ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ అనేది మనకి ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. రాగానే చెప్తాం. అడ్మిషన్ పొందడం అక్కడ కూడా కొంచెం సులభం. మీరు ఇక్కడ చదవాలంటే ఇక్కడ అడ్మిషన్ చేసి పెడతాను. అదేవిధంగా UK పోవాలంటే UK అడ్మిషన్ చేసి పెడతాను. ఎక్కడైనా సరే మీకు వచ్చే డిగ్రీ అదే, హాఫ్ ఆఫ్ ది ఖర్చుతో అయిపోతుంది. సేమ్ అదే మైండ్ సెట్. బిల్డింగ్ ఒకటే ఇండియాలో ఉంది తప్ప వాళ్ళు రన్నింగ్ చేసే విధానం మొత్తం కూడా UKలో ఉన్నట్టే ఉంటుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్యారంటీడ్. ఏ యూనివర్సిటీస్ ఎన్నుకున్నా రస్సెల్ గ్రూప్ ద్వారా, ఏ యూనివర్సిటీని ఎంచుకున్నా, ఏ దేశంలో ఉన్నటువంటి రస్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజీని ఎంచుకున్నా వాళ్ళ యొక్క గ్రూప్ ద్వారా నాణ్యమైన విద్య అనేది మీ సొంతం. సో మీకు ఈ రస్సెల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అది UKలో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, మరియు బెంగళూరు, ముంబై, గిఫ్ట్ సిటీ, ఢిల్లీలో కూడా ఉన్నాయి. మీకు ఎక్కడ అడ్మిషన్ కావాలన్నా రస్సెల్ గ్రూప్ అడ్మిషన్ చేసి పెట్టడంలో మాకు స్పెషల్ ట్రాక్ రికార్డ్ ఉంది. తప్పనిసరిగా మేము అడ్మిషన్ చేసి పెట్టగలం. సో మా కౌన్సిలర్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్ తీసుకోండి. ఒకసారి మీకు అంతా ఓకే అనుకున్నట్లయితే డెఫినెట్లీ అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాం. యూజీ అడ్మిషన్స్ చాలా తక్కువ మంది ప్రాసెస్ చేస్తారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూజీ అడ్మిషన్స్, మేము పీజీలో పెద్ద సూపర్ కన్సల్టెన్సీ అని చెప్పలేం కానీ మాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ యూజీ అడ్మిషన్ చేయడంలో మాత్రం మాకు స్పెషల్ ట్రాక్ రికార్డ్ ఉంది. డెఫినెట్గా మీరు విదేశాలకు వెళ్ళదలుచుకుంటే అండర్ గ్రాడ్యుయేషన్ పరంగా మీరైతే మాత్రం ఎడ్యునైన్ సంప్రదించినట్లయితే సో విల్ గివ్ ది బెస్ట్ నాట్ ఓన్లీ టు UK, అదేవిధంగా జర్మనీ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, దుబాయ్ కానీ, అదేవిధంగా UAEలో ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ మేజర్ సిటీస్ ఏదైతే ఉన్నాయో అక్కడికంతా కూడా చేస్తాం. మీ బడ్జెట్ అన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేసి 30 లక్షల నుంచి 4 కోట్ల యూనివర్సిటీ దాకా మా దగ్గర హ్యాండీగా ఉంది. ప్లస్ ఆ ప్రాసెస్ని కూడా ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ పరంగా మేము చేసి పెడతాం. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది మా యొక్క అబ్రాడ్ కౌన్సిలర్స్ తోటి. మీరు వాళ్ళు కూడా ఈ నెంబర్ నుంచి బుక్ చేసుకోవచ్చు. లేదా పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది, అది కావాలంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.